మరి బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఆమోదం చేసి పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. నిన్న కరీంనగర్లో టీఆర్ఎస్ సంబంధించిన వారు ఏదో మీటింగ్ పెట్టుకొని చెప్తున్నారు, మీరు 10 సంవత్సరాలు ఉన్నారు ప్రభుత్వంలో, కనీసం చట్టం చేసేనా ఏ వారికి ఈరోజు ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, సామాజిక పరంగా రిజర్వేషన్లు కల్పించాలనే ఒక ఆలోచన, లక్ష్యం మీకు ఈ 10 సంవత్సరాల కాలంలో కనబడలేదు. మేము ఒక అడిగేసి ఇంకో అడిగేసి తప్పకుండా అమలు చేయాలనే ఒక ప్రయత్న భావంలో ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మీరు చేస్తూ ఉన్నది రాజకీయ లబ్ధి గురించి కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న నమ్మకాన్ని బలహీనపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా తెలుసు, మొట్టమొదటిసారి మాకున్న పరిధిలో శాసనసభలో ఈరోజు చట్టాన్ని చేయటం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ప్రస్తావన చేసిండ్రు హైదరాబాద్కు వచ్చినప్పుడు, రాబోయే కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే రాజ్యాంగాన్ని సవరిస్తాం, తద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని వారు ఖచ్చితంగా చెప్పింది. ఈరోజు ప్రభుత్వం బీజేపీ వాడుతుంది. బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు, బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, మరి కేంద్రంలో వారి పార్టీ ఉన్న తరుణంలో వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం, కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ముసలి కన్నీళ్లు కారచ్చకుండా బీజేపీతో పాటు నడుస్తా ఉన్న టీఆర్ఎస్ వారు మీరు కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం, కార్యాచరణ మాతో కలిసి రండి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ వర్గాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, మా మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో జరుగుతా ఉన్న వేనం యావత్ దేశంలో అమలు చేయాలనే ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఏ రోజైతే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఈరోజు రాజ్యాంగానికి సంబంధించిన మరి అమెండ్మెంట్ తీసుకొస్తాము, సవరణలు తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రతి రాష్ట్రంలో నిలుపుకునే విధంగా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు తాడిచర్ల